హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. శంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ, రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ అందిస్తుంది మాత్రం తమన్. ఇక్కడి వరకు మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా ఏంటా అని వెయిట్ చేస్తుండగా మొన్న దిల్ రాజు టీంకి సంబంధించిన వాళ్ళైతే బయట అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. క్రిస్మస్కి కలుద్దాం #గేమ్ చేంజర్ అంటూ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ 25న ఈ సినిమా రాబోతుంది. అయితే డిసెంబర్ 6th రోజు పుష్ప 2 రాబోతుంది. మరి ఈ సినిమాలు రెండు ఎలా ఉంటాయి ఏంటి అనేది బిగ్గెస్ట్ ట్విస్ట్గా ఉన్న ఈ టైంలో ఒకటే ఒక పాట ఇప్పటి వరకు బయటకు వచ్చింది. గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన ఆ ఒక్క సాంగ్ ఫుల్ క్రేజ్ సంపాదించింది అనుకోవచ్చు. దాని తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. జస్ట్ డేట్ అనౌన్స్ చేయడంతో సాంగ్స్ కానీ ఏదైనా కొంచెం క్లిమ్స్ కానీ బయటకు వదలొచ్చు కదా అని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకుంటున్నాను పరంగా. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ ఇంకొక సాంగ్ ఇంకో సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉండబోతున్నాయి. ఆ 7 పాటలకి మ్యూజిక్ మొత్తం తమనే అందించబోతున్నారు. అయితే తమన్ మ్యూజిక్కి సంబంధించి ఎక్కువగా చాలామందికి ఆయన మ్యూజిక్ అంటే ఇష్టం. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఎన్నో మూవీస్కి సంబంధించి ఆయన్నే మ్యూజిక్ అందజేశారు. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీలో అసలు మ్యూజిక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఫస్ట్ మ్యూజిక్ వీడియో చూసినప్పుడే ఆ మ్యూజిక్కి అందరు ఫ్లాట్ అయిపోయారు. మరి నెక్స్ట్ ఆగస్ట్ 2 కోసం అయితే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భారతీయుడు 2 ఎప్పుడైతే ఫ్లాప్ అయిందని తెలిసిందో దాని తర్వాత కొంచెం ఒక విధంగా మూవీ పైన ఉన్న అంటే ఈ భారతీయుడు 2 పైన ఉన్న ప్రభావం అంతా గేమ్ చేంజర్ పైన పడబోతుంది. మరి అందులో ఎంత వరకు వాస్తవం ఉంది ఏంటనే సినిమా రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. సో డిసెంబర్ 25th అయితే ఈ సినిమా రాబోతుంది. క్రిస్మస్కి కలుద్దామంటున్నారు. 24th or 25th కల్లా పక్కా ఈ సినిమా అయితే వచ్చేస్తుంది. మరి ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి.